హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ మార్గం. నేను ఈరోజు వీడియో చేయడానికి గల కారణము, మా యొక్క సబ్స్క్రైబరు కామెంట్లో ఒకరు అడిగినారు, ఎగ్జామ్కు వెళ్ళే ముందర తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి బ్రో అని. నేను ఈరోజు ఎగ్జామ్ హాల్కు వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మీ హాల్ టికెట్లో మీ ఎగ్జామ్ సెంటర్ యొక్క అడ్రస్ను తెలుసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్కు 1 గంట ముందుగానే చేరుకోవాలి. దీనివల్ల మీకు టెన్షన్ ఫ్రీ అవుతుంది. ఎగ్జామ్ హాల్కు వెళ్ళే ముందు ఐడి ప్రూఫ్ తీసుకోవాలి. ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ. ఐడి ప్రూఫ్లో మీ ఫోటో ఉండేలా 2 కాపీలు జిరాక్స్ తీసుకోండి. ఎగ్జామ్ హాల్కు వెళ్ళే ముందు బాల్ పాయింట్ పెన్ను 2 పెట్టుకోండి. ఎందుకంటే ఒకటి పని చేయకపోయినా ఇంకో పెన్ను పనిచేస్తుంది. ఎగ్జామ్ హాల్కు వెళ్ళే ముందు మీరు ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ అనగా క్యాల్కులేటర్లు, స్మార్ట్ వాచ్లు తీసుకొని పోకూడదు. ఎగ్జామ్ హాల్కు వెళ్ళే ముందు మీరు సింపుల్ నీట్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. మీ యొక్క పాకెట్లలో అనవసరమైన పేపర్లు ఉంచుకోవద్దు. మీ యొక్క ఎగ్జాము ఓఎంఆర్ షీట్ ఆధారితంగా అయితే మీరు మీ యొక్క ఓఎంఆర్ షీట్లో బబుల్ను గుండ్రంగా రౌండ్ చేయాలి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ను అంకెల గడులలో కరెక్టుగా వేయండి మరియు దానిని బబుల్స్ కరెక్టుగా చేయండి. ఎగ్జామ్ హాల్లో మీరు టైం మెయింటైన్ చేయడం కోసము మీకు ఈజీగా ఉన్న క్వశ్చన్ను ఫస్ట్ అటెంప్ట్ చేయండి. మీకు బాగా వచ్చే క్వశ్చన్లు ఫస్ట్గా అటెంప్ట్ చేయండి. కష్టం అనిపించే ప్రశ్నలు తర్వాత నిదానంగా ఆలోచన చేసి చేయవచ్చు. ఎగ్జామ్లో మీరు ప్రతి ఒక్క ప్రశ్న కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామ్లో ఒక్కొక్క మార్కు కూడా మీ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్షన్ ఫ్రీగా ఉండండి. ఎందుకంటే ఎగ్జామ్ అంటే అందరికీ కూడా భయంగా ఉంటుంది. అందుకోసం మీరు లైట్ టిఫిన్ చేయండి. ఎక్కువ ఆహారం తీసుకోవద్దు. మీకు రిలీఫ్గా ఉంటుంది. ఎగ్జామ్ హాల్కు వెళ్ళే ముందు బాటిల్ మంచినీళ్ళు తీసుకుని వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ఈ యొక్క జాగ్రత్తలు పాటించి మీ యొక్క ఎగ్జామ్లో సక్సెస్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.